అంటే అసలు పర్సన్ ఓన్లీ అతను ఒక డైరెక్టర్ రచయిత ప్రముఖ కళాకారుడు 67 ఇయర్స్ బీపీ ఉన్న వ్యక్తి తెలిసిన వాళ్ళు మేము చట్టాన్ని గౌరవిస్తానని మేము ఒకసారి పలకరించి సార్ మాది అయిపోయిన తర్వాత మేము మీతో మాట్లాడించడానికి కూడా అంటున్నారు కదా. మళ్ళీ కొత్త రూల్స్ మీరేం మాకు చేస్తాను మేము, కానీ రూల్స్ మేము మీకు ఒత్తిడి కూడా చేస్తారు. మాకు తెలుసాయి గవర్నమెంట్ ఏ లెవెల్ చేస్తాం, మేము అక్కడ నుంచి వచ్చాం కదా. మేమైతే మేము న్యాయపరంగా చేసాం, న్యాయపరంగా చేయాలి. తెలిసిన మిగతా వాళ్ళకైతే అర్థం కాదు, కానీ మీరు ఎగ్జామినేషన్ లో మేము మాది అయిపోయిన తర్వాత సార్ ఇంత స్మూత్ గా కోఆపరేట్ మీకు కానీ వచ్చిన వాళ్ళకి కానీ అర్థమయ్యే విధంగా చెప్తా ఉన్నాం. మీరు చెప్పినట్టు ఎవరు కూడా రాయకుండా ఎక్కడ ఎవరు రావద్దు, మేము జస్ట్ కనబడే వస్తాం. ఎగ్జామినేషన్ మాకు మా ఉద్యోగ విధులకు ఆటంకం అవుతుంది, అది మీరు అర్థం చేసుకోండి. కాల్ చేస్తే మీకు వచ్చి మాట్లాడిపించేస్తాను. 5 మినిట్స్ ఇప్పుడు మేము చెప్పే ఒకటి, మేము ఉండే కొద్ది జనాలు పెరుగుతారు, మళ్ళీ ధర్నాలు రాష్ట్రాలు మళ్ళీ అన్ని ఉంటాయి. కాబట్టి మేము గౌరవిస్తానే సార్ ఇది కాదు టైము, మేము ఎగ్జామినేషన్ మొదలు పెట్టాడు. ఆయనకి ఏదో మంచి వచ్చాడో చూస్తా, బట్ కనీసం ఆయన ఏ స్థితిలో ఉన్నాడు అంటే మాట్లాడుతున్నారు సార్ మాట్లాడుతున్నాం. నాకున్న ఇన్ఫర్మేషన్ 3rd డిగ్రీ అప్లికేషన్ అని చెప్పారు. 3rd డిగ్రీ అప్లికేషన్ 100% ఒక డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఒక కళాకారుడు, ఒక యాక్టర్ విచారించుకుంటున్నాము. ఈ విచారణ కూడా చేయకుండా ముందే మీరు మాట్లాడతామంటే సార్ మీకు టైం ఇస్తాము, ఇది టైం కాదని చెప్తున్నాను. అర్థం చేసుకుంటున్నాం. కంప్లీట్ అయిన తర్వాత మాట్లాడి ఇప్పుడైతే సార్ ప్లీజ్ కోఆపరేట్. లోగో పెట్టారు. మాట్లాడాలంటే కూడా మాకు అవకాశం లేదు. మీరు ఇంటరాగేట్ చేసుకుని మేము పక్క రూమ్ లో కూర్చుంటామంటే కూడా అవకాశం ఇవ్వడం లేదు. లోపల వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. మా క్లయింట్ ఎవరాక్షన్ ఉందో కూడా మాకు తెలియడం లేదు. ఏం విషయం ఏం తెలియడం లేదు. వచ్చి రాత్రి కూడా అరెస్ట్ చేసి ఇటు తీసుకొచ్చినారు. నోటీస్ ఒకటి ఇచ్చినారు, నిన్న అరెస్ట్ చేసినారు. ఈ రోజు డేట్ ఇచ్చినారు. దాంట్లో కూడా నోటీస్ లో కూడా నిన్న అరెస్ట్ చేసినప్పుడు నిన్న నోటీస్ ఇవ్వాల, ఈ రోజు డేట్ వేసి నోటీస్ ఇచ్చినారు. దాంట్లో సెక్షన్లు వేసినారు. ఆ సెక్షన్లు చాలా మాత్రం అట్రాక్ట్ కావు. ఉండేది మిగిలినవన్నీ 7 years లోపలనే ఉన్నాయి. ఆయన వాళ్ళ బెయిల్ మీద రిలీజ్ చేయాల. ఏం వాళ్ళు విషయం చెప్తే కదా మాకు తెలిసేది. నోటీసులు ఇచ్చిన సెక్షన్ లో 111 ఉంది. అది అట్రాక్ట్ కాదని హైకోర్టు, సుప్రీంకోర్టు నెంబర్ ఆఫ్ కేసుల్లో చెప్పింది. రిమైనింగ్ సెక్షన్ 3 years లోపలనే ఉన్నాయి. పోలీసులు బెయిల్ ఇచ్చి రిలీజ్ చేయొచ్చు. అయినా కానీ వాళ్ళ లోపల మాకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు. లోపలికి పక్కన కూర్చుంటాం, మేము రూమ్ లో పక్కన కూర్చుంటామంటే కూడా అవకాశం ఇవ్వడం లేదు. సోషల్ మీడియాలో రిమాండ్ సెక్షన్స్ ఇచ్చారు కదా, అవి వాస్తవమేనా సార్? సార్ వాస్తవం అంటే వాడు ఏమి రాసినారో చూస్తే కదా సార్. ఎఫ్ఐఆర్ చూసి అవి నిజమా కాదా అని చూసి చెప్తాం సార్. ఏమి పేపర్ కూడా ఇవ్వడం లేదు వాళ్ళు. సార్ ఇంటరాగేట్ చేసేటప్పుడు క్లయింట్ ను కలిసేదాన్ని అడ్వకేట్ కి అవకాశం ఇవ్వాల. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి, వాళ్ళ అవకాశం ఇవ్వాల. ఒకవేళ ఇంటరాగేట్ చేసేటప్పుడు మాకు పక్కన కూర్చోమని చెప్పొచ్చు, కానీ వినపడినంత దూరంలో మేము కూర్చొని వాళ్ళు ఇంటరాగేట్ చేసుకోవచ్చు. మాకు హక్కు ఉంది, పోయి కలిసే హక్కు. ఆ అవకాశం కూడా ఇవ్వడం లేదు వాళ్ళు. సో ఈ విషయం పైన లీగల్ ఎట్లా? ఖచ్చితంగా లీగల్ గా మేము మీద యాక్షన్ తీసుకుంటాము. హైకోర్టులో రిట్ చేస్తాము. ఇప్పుడు మేజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేసినప్పుడు ఈ విషయాలన్నీ చెప్తాము. రిమాండ్ రిజెక్ట్ చేయాలని కూడా మేము ఫైట్ చేస్తాం. కడప నుంచి సంబేపల్లి ఎస్ఐ గారు పోయి అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేసినప్పుడు ఒక నోటీస్ ఇచ్చినారు. 47(1)(2) బిఎన్ఎస్ కింద నోటీస్ ఇచ్చినారు. ఆ నోటీస్ లో ఈ రోజు డేట్ వేసినారు, నిన్న అరెస్ట్ చేస్తూ. తర్వాత వచ్చి దాంట్లో మెన్షన్ చేసిన సెక్షన్లు 2 సెక్షన్లు వచ్చి 196, 353 అవి అట్రాక్ట్ కాదు. ఆ ఫ్యాక్ట్స్ జరిగిన ఏముంది కూడా తెలియడం లే. 111 అనేది ఉంది, అది
అది కూడా అక్రార్ కాదని హైకోర్టు సుప్రీంకోర్టు నెంబర్ ఆఫ్ జడ్జిమెంట్స్ వచ్చినాయి. దాని మీద రిమాండ్ ఇవ్వకూడదు, అది లైఫ్ వరకు ఉంది. కానీ ఆ సెక్షన్ ఇప్పుడు అక్రార్ కాదు. అంతకుముందు 2 కేసులు రిజిస్టర్ అయ్యిందల్లా ఛార్జ్ షీట్ వేయాలని జడ్జిమెంట్స్ ఇచ్చినాయి. ఆ సెక్షన్ అట్రాక్ట్ కాదు. రిమైనింగ్ సెక్షన్ బెయిలబులే, వీళ్ళే బెయిల్ ఇచ్చి పోలీసు వాళ్ళు బెయిల్ ఇచ్చి వదిలేయచ్చు. ఈ రోజు పొద్దున్న ఇటుకి తీసుకొచ్చినారు, లోపల ఇంటరాగేట్ చేస్తున్నా ఉన్నారు. మాకు ఇప్పుడు విషయం తెలిసి మేము అవకాశం ఏంటి, మేము మాట్లాడాలంటే మమ్మల్ని లోపల కూడా రావడం లేదు. తర్వాత వచ్చి మేము లేదులేండి మా ఇంటరాగేట్ చేసుకోండి, మీరు ఇంటరాగేట్ చేసుకుని మేము పక్క రూమ్లో కూర్చుంటాము, ఏం జరుగుతుంది అంటే అంత కూడా అలో చేయమని గేట్లు వేసేసినారు. ఇది సార్ విషయం. మేము ఈ విషయం హైకోర్టు పోతాము, ఖచ్చితంగా రిపిటిషన్ వేస్తాము. మేజిస్ట్రేట్ దగ్గర కూడా రిమాండ్ ఇచ్చేటప్పుడు ఈ విషయాలన్నీ చెప్పి ఆడ ఫైట్ చేసి రిమాండ్ రిజెక్ట్ చేయాలని కూడా మేము పోరాటం కడప అడ్వకేట్, కడప వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ప్రెసిడెంట్. రైట్ సార్, థ్యాంక్ యూ.